న్యాయవాదుల సంక్షేమానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సమావేశంలో న్యాయవాదులకి మేలు చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారంటూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోకి అయితే పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. ఏమి మంచి జరిగిందో న్యాయవాదులను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. కేబినెట్లో ఏమి న్యాయవాదులకి మంచి జరిగే విధంగా నిర్ణయం తీసుకున్నారు సీఎం గారు? గతంలో బార్ కౌన్సిల్ వాళ్ళు న్యాయవాదుల సంక్షేమ నిధిని పెంచడం కోసం అని చెప్పి 20 రూపాయల స్టాంపుని గతంలో ఉన్నటువంటి 100 రూపాయల స్టాంపుకి అదనంగా ఇంకో 20 రూపాయలను అంటించమని చెప్పిన సందర్భంలో ఈ 20 రూపాయలు అనేది జూనియర్ న్యాయవాదుల మీద బరువు పడుతుంది, ఒత్తిడి వస్తుంది, వాళ్ళు కట్టలేరు అనేటువంటి ఆలోచనతో అసలే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వం, జూనియర్ న్యాయవాదులకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే లానేస్తాం అనే ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఏమండి 20 రూపాయలు అందించడం వలన జూనియర్ న్యాయవాదులు ఇబ్బంది పడతారు అని అన్నప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా మరి ఏం చేయొచ్చు అని అంటే న్యాయవాదులుగా మేమే ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఆ ప్లేసులో 100 రూపాయల ప్లేసులో 250 రూపాయలని మీరు అందించినట్టయితే అదేదో సీనియర్ న్యాయవాదులే కడతారు, ఆ సంక్షేమ నిధి అనేది పెరగటానికి అవకాశం ఉంటుంది, జూనియర్ న్యాయవాదులుగా వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో ఆలోచించి ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే చెప్పిందే తడవుగా ఆయన చెప్పాడంటే చేస్తాడంటే ఇది సంక్షేమ ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంతో చెప్పిన వెంటనే న్యాయవాదులు అడిగారు. వాళ్ళ కోరికలన్నీ కూడా న్యాయసమ్మతమైనవే, వాళ్ళ కోరికలను మనం తీర్చాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఉంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని క్యాబినెట్లో పెట్టి చర్చించి ఆ క్యాబినెట్లో కూడా ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 25-30 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటేనే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమం అనేది ముందుకు నడవదు. ఏ ఒక్క పేద మధ్యతరగతి వర్గాల వారు ఎవరో కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండటం ఒక్కటే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆయనతో చెప్పాం. ఆయన వెంటనే దానికి యాక్సెప్ట్ చేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయవాది వర్గాలందరి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాది వర్గాన్ని నుంచి కూడా మా అందరి తరఫు నుంచి కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పాలాభిషేకాన్ని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు దీనికి ముందు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ఒక ఉద్యమం చేస్తున్నారు కొంతమంది. దాన్ని కూడా ఇది ఒక రాజకీయ దురుద్దేశాలతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో వాళ్ళు వెనకాల ఒక పెట్టుబడిదారులుగా ఎవరో ఉండి నడిపిస్తున్నటువంటి ఉద్యమం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఉంటారు తప్ప పెట్టుబడిదారుల వర్గాలను లేకపోతే అధిక సంఖ్యాకంగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ వర్గాల పక్కన ఉండే ప్రభుత్వం కాదని చెప్పేసి ఈ సందర్భంగా ఇంకొకటి తెలియజేస్తూ ఏదన్నా సరే ఈ యాక్ట్కి సంబంధించి చిన్న ఏదన్నా చేర్పులు మార్పులు ఉంటే దానికి కూడా మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం, అమలుపరచడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభ తరఫున ఈ బార్ అసోసియేషన్ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాది వర్గాల అందరి తరఫున కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. న్యాయవాదుల సంక్షేమానికి కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, 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 జై జగన్. థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత, 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 వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, సంక్షేమానికి కట్టుబడి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.